ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. మనందరికీ పుట్టిన మనిషి గిట్టక మానదు. పుట్టిన తర్వాత తన జీవిత ప్రయాణంలో తాను ఏ విధంగా మనుగడ సాధించాలనేది చాలా ముఖ్యమైన విషయం. ఆ విషయానికి వస్తే ఇప్పుడు మనం ఇంత అశేష జనాభాని చూస్తున్నాం. కులాలతో సంబంధం లేకుండా, మతాలతో సంబంధం లేకుండా, పార్టీలతో సంబంధం లేకుండా అందరూ మహబూబాద్ జిల్లా వ్యాప్తంగానే కాక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ అశేష జనవాహిని ఈరోజు సమకూడారంటే ఈ రోజున సోమన కుటుంబం ఎంత నిబద్ధతోటి జీవించిందనేది మనందరికి కూడా అర్థమవుతుంది. మరణం అనేది ప్రతి ఒక్కరికి వస్తుంది, కానీ మరణించిన తర్వాత ఆప్యాయత చూపించడం అనేది అందరికీ సాధ్యం కాదు. కానీ ఈ రోజున మనం చూస్తుంటే సావిత్రక్క ఎంత గొప్ప నాయకురాలు సిపిఎం పార్టీకి సేవ చేసినందుకు అర్థమవుతుంది. ఒక సిపిఎం పార్టీకే కాకుండా ఇంటికి పోయిన ప్రతి వ్యక్తిని కూడా గౌరవించే మనస్తత్వం గలది సావిత్రక్క. కాబట్టి ఈ రోజున ఇంత జనవాహిని సావిత్రక్క కోసం కూడుకోవడం జరిగినది. అలాగనే సోమన యొక్క నాయకత్వం పటిష్టంగా ఇంతకాలం ఉన్నదంటే దానికి సావిత్ర యొక్క బ్యాకప్ కూడా చాలా ముఖ్యమైన విషయాన్ని ప్రతి ఒక్కరు గమనించాలి. ప్రతి ఒక్క పురుషుడు కనుక స్త్రీ ఉంటేనే అది సాధ్యమవుతుంది. ఈ రోజున మనం చూస్తుంటే అది మనకి స్పష్టంగా అర్థమవుతుంది. సోమన్న ఎప్పుడు కూడా ఎంత టెన్షన్లో కానీ ఎప్పుడు కూడా కానీ ఫ్రస్ట్రేషన్ కానీ లేకుంటే ఫీల్ కావటం ఉండదు. అది కారణం సోమనకు కూడా మనం ప్రతి క్షణం కూడా ఆయన ఇప్పుడు కుటుంబం ఎలాగున్నదో ప్రతి ఒక్కరిని కూడా మనం తోడ్పడించాలని చెప్పేసి సభాముఖంగా కోరుకుంటూ వన్స్ అగైన్ సావిత్రకి జోహార్ సావిత్రకి ధన్యవాదాలు. Hey,